హలో సిస్టర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై లైఫ్ ఛానల్. ఈరోజు మగ్గం వర్క్లో 4th ట్యూటోరియల్ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఉంది కదా, చాలా సింపుల్గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ని చూసారా? ఈ లెహెంగాకి మొత్తం ఓపిక ఉంటే స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అలానే పిల్లల ఫ్రాక్స్ పైన కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. నేను రిఫరెన్స్ మాత్రం చూపిస్తున్నా కదా. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి అంటే ట్యూబ్ బీడ్స్, పర్ల్స్. ఆల్రెడీ స్టిచ్చింగ్ నేను పెట్టిన వీడియోలో ఇవే యూస్ చేశాను కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటాయి. సో మీరు ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ డిజైన్ డ్రా చేసుకోవాలి అండ్ ఫ్రేమ్ గట్టిగా ఫిక్స్ చేసుకోండి. కాటన్ క్లాత్ అయితే బెటర్ అనమాట, ఎందుకంటే ఫ్రేమ్కి కొంచెం స్టిక్ ఆన్ అయి ఉంటుంది. కొంచెం చూసుకుని ఫ్రేమ్ పెట్టుకోండి. అలానే నీడిల్ కూడా నేను వేరే కలర్ థ్రెడ్ పెడుతున్నాను, ఎందుకంటే మీకు గ్రీన్ కలర్ పైన పింక్ అయితే బాగా కనిపిస్తుంది ఎలా కుడుతున్నాను కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ సూదిని క్లాత్ నుంచి పైకి తీసుకొని ఒక పర్ల్ ఎక్కించుకున్నాను. పర్ల్ పక్కన కిందకి దించుకోండి సూదిని. జాగ్రత్తగా చూసుకుని దించండి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కుట్టండి, ఎందుకంటే చిక్కులు పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్ల్కి పక్కన 2 లైన్స్ గీసాను కదా, ఒక లైన్ దగ్గర నుంచి సూదిని క్లాత్లోంచి పైకి తీయండి. ఇప్పుడు ట్యూబ్ బీడ్ ఎక్కించుకోవాలి. మీరు దీనికి సిల్వర్ కలర్ కూడా, అంటే కొన్ని డ్రెస్సెస్కి సిల్వర్ కలర్ బాగుంటుంది కాబట్టి మీరు సిల్వర్ కలర్ ట్యూబ్ బీడ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను గోల్డ్ కలర్తో స్టిచ్ చేస్తున్నా. అండ్ ట్యూబ్ బీడ్స్ పెద్ద సైజ్ కూడా ఉంటాయి. నా దగ్గర చిన్న సైజ్ ఉంది కాబట్టి దీంతో స్టిచ్ చేసేస్తున్నా. పెద్ద సైజ్ ట్యూబ్ బీడ్స్ కూడా ఉంటాయి. మీరు అది కుట్టుకోవాలనుకుంటే మీరు అది ట్రై చేయండి. ఇప్పుడు పర్ల్కి ఒక సైడ్ ఆల్రెడీ కుట్టేసుకున్నాము. ఇంకొక సైడ్ లైన్ గీసిన దగ్గర సూదిని నేను క్లాత్ నుంచి పైకి తీసుకుని ట్యూబ్ బీడ్ ఎక్కించి ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా నేను సూదిని కిందకి తీసేసా క్లాత్ నుంచి. సో ఈ డిజైన్ అయితే అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్గా ఉంది. ఇప్పటి వరకు నేను నేర్పించిన వాటికంటే బాగా సింపుల్గా ఉన్న డిజైన్. బట్ మీరు ఎప్పుడైతే ఒక బ్లౌజ్ అనుకోండి, ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడైతే మీరు బ్లౌజ్ మొత్తం ఇలానే స్టిచ్ చేశారో చాలా రిచ్ లుక్ వస్తుందన్నమాట. అందరికీ మగ్గం వర్క్స్ హెవీగా నచ్చవు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా బుటీ లాగా మొత్తం ఆల్ ఓవర్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. అండ్ చాలా తక్కువ డబ్బులతో కూడా అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా మీరే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ మన బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకునేప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇలా ట్రై చేయండి. నాట్ వేయడం కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ట్యూటోరియల్లో చెప్పాను. నాట్ ఎలా వేయాలో కూడా ఒక్కసారి చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది చాలా మంచిగా కనిపిస్తుంది ఇది. సో ఒకసారి మీరు ట్రై చేయండి, పక్కా ట్రై చేస్తేనే అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే లైక్ చేయండి, సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.